పిల్లల్ని ఇష్టం వచ్చినట్లు వాడుకొనేసి చంపి వండుకొని తినేశారు. చెప్తుంటేనే నాకే భయంకరంగా ఉంది. ఇంకా అక్కడ ఉండి అనుభవించిన పిల్లలకి ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఈ ఐప్స్టీన్ అంటే ఏంటి, ఈ ఐప్స్టీన్ ఫైల్స్ వెనుక ఎవరెవరు ఉన్నారు, ఈ ఐలాండ్లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఏమేమి చేసేవారు అక్కడ, అన్ని మాట్లాడుకుందాం. వీడియోకి వచ్చేసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిని. ఈ రోజు వీడియో వచ్చేసి ఐప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, అలాగే హైప్ కూడా కొట్టండి మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా, వచ్చేసేయండి. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ పేరే ఐప్స్టీన్ ఫైల్స్. ఇదంతా ఒక ఐలాండ్లో జరిగింది. ఈ ఐలాండ్ పేరే వర్జిన్ ఐలాండ్. అసలు ఈ వర్జిన్ ఐలాండ్ పేరు ఎలా వచ్చిందని నన్ను అడగండి. ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఆ వర్జిన్ ఐలాండ్ అని ఎందుకు పేరు వచ్చిందో. దీని ఎందుకున్న వాళ్ళు పెద్ద వాళ్ళు అంటే మైకేల్ జాక్సన్, అలాగే స్టీవ్, అలాగే చాలా మంది కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేరు సరిగ్గా రావట్లేదు నాకు. ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళు ఉన్నారనమాట. వీళ్ళంతా అసలు ఏమేమి చేసేవాళ్ళో నేను చెప్తా. వీళ్ళంతా చిన్న పిల్లల్ని ఎలా టార్గెట్ చేసి తీసుకెళ్లేవాళ్ళో నేను చెప్తాను వినండి. అంటే రోడ్ సైడ్ పిల్లలు, కొంతమంది డబ్బులు లేకోకుండా ఉంటారు చూడండి చిన్నపిల్లలు, అలాంటి వాళ్ళని. తర్వాత బీచెస్లో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ పాప మా ఇంకంటే వస్తావా, మేము చెప్పిన పని చేస్తావా, నీకు మస్తు పైసలు ఇస్తాము, నీకు చాక్లెట్స్ తీసిస్తాం, బిస్కెట్స్ తీసిస్తాం, ఫుడ్ మంచిగా పెడతాం, మాతో రా అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతారనమాట. పిల్లలు ఏం చేస్తారు, చాక్లెట్స్ బిస్కెట్స్ ఆర్స్ చూపిస్తే వెళ్ళిపోతారు కదా, ఆ చిన్న పిల్లలు అలా తీసుకెళ్ళిపోతారనమాట. వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు టార్గెట్ చేస్తారు తెలుసా, 3 years నుంచి 13 years లోపల అమ్మాయిలు మాత్రమే టార్గెట్ చేస్తారు. 3 years లోపల వాళ్ళని, అంటే 3 years అంటే 1 year 2 years ఆ పిల్లలు కూడా టార్గెట్ చేయరు. 3 years నుంచి 13 years లోపల మాత్రమే. 14 years 15 years అంత పైన టార్గెట్ చేయరు అనమాట. అంత లోపల వారిని చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తారనమాట. ఇలా టార్గెట్ చేసి ఆ పిల్లలకి ఆ డబ్బు చూపించి, డబ్బు ఆశ లేకపోతే తిండాశ చూపించి పిలుచుకొని వెళ్ళిపోతారనమాట. తీసుకొని వెళ్ళిపోయి ఆ బీచెస్లోకి వెళ్ళిపోయి వీళ్ళు ఎలాంటి డ్రెస్సుల్లో వాళ్ళని చూడాలనుకుంటున్నారో అలాంటి డ్రెస్సులు ఆ పిల్లలకి వేయించి వీళ్ళు అంటే ఇష్టం వచ్చినట్లు వాడుకొనేసి, పనులు చేయించుకొనేసి, చంపేసి వండుకొని తినేసేవాళ్ళు అనమాట. ఇక్కడ మనము పిజ్జా, బర్గర్, ఇంకా చాలా ఉంటాయి చూడండి, కూల్ డ్రింక్స్ ఇలా ఉంటాయి కదా. మనం పిజ్జా ఆర్డర్ చేస్తే ఏమొస్తుంది, పిజ్జానే వస్తుంది. తర్వాత బర్గర్ ఆర్డర్ చేస్తే ఏమొస్తుంది, బర్గరే వస్తుంది. చీజ్ పిజ్జా ఆర్డర్ చేస్తే చీజ్ పిజ్జానే వస్తుంది. కేఎఫ్సీ ఆర్డర్ చేస్తే కేఎఫ్సీనే వస్తుంది. అక్కడ ఏంటంటే బాగా డబ్బు ఉండేదన్నమాట. ఐలాండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్లవర్స్, చిన్న ఇలా ఫ్లవర్స్ చాలా బాగుంటుంది అనమాట. పార్కులు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అనమాట. అక్కడ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అక్కడ వచ్చే వాళ్ళు కూడా బాగా పైసలు ఉండేవాళ్ళు వస్తారనమాట. మళ్ళీ తక్కువ ఉండేవాళ్ళు కాదు, పైసలు ఉండేవాళ్ళే. వాళ్ళకి ఇష్టపడిన అన్నీ దొరుకుతాయి. మళ్ళీ మీరు అనుకోనేవారు అంటే ఫుడ్ తినేకపోతారో అని, అంత సీన్ లేదు అక్కడ. ఫుడ్ తినేకైతే ఇక్కడే ఉంటాయి, అంత లేదు. అక్కడ అమ్మాయిల కోసం వెళ్ళేవాళ్ళు అనమాట. అమ్మాయిలు ఫుడ్ తింటారు, అమ్మాయిలు వాడుకోవడానికి వెళ్తారు అనమాట. అక్కడ వెళ్ళిన వాళ్ళంతా చిన్నపిల్లలు ఉంటారు కదా, ఒక ట్రాలీలో తీసుకొస్తారు ఇలా నొక్కుంటూ. దాంట్లో ఉన్న అమ్మాయిలందరూ చూపిస్తారు. ఏ అమ్మాయి నచ్చిందో చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లల్ని తీసుకొని వీళ్ళు వాడుకొనేసి, ఆ తర్వాత ఏ అమ్మాయి నచ్చిందో ఆ అమ్మాయిని వండుకొని తీసుకురా అని చెప్తారనమాట. చిన్నపిల్లల్ని వండుకొని తీసుకురా అంటారు. వాళ్ళు వండుకొని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చిన్న పీసెస్గా కట్ చేసుకొని తింటారు. మనము తవా ఫ్రై చేసుకుంటూ ఉంటాం చికెన్ని, అలా వీళ్ళు ఫ్రై చేసుకొని తీసుకొస్తే మనం స్పూన్ అందుకొని ఎలా తింటాం, వాళ్ళు అలా తింటారనమాట. చెప్తుంటే నాకే భయంకరంగా ఉంది అసలు. అలా తింటారనమాట వీళ్ళకి ఒక శాడిజం అనమాట. వీళ్ళకి అసలు పందులు, కుక్కలు, నక్కలు, గుర్రాలు అన్నీ అయిపోయినాయి. ఇవి ఇంకా మనుషులు ఒకటి మిగిలిన మనుషులు తింటా ఉన్నారు. అదే ప్లేస్లో వీళ్ళని కాల్చి వీళ్ళే తినాలబ్బా. ఏంది అసలు, చెప్తుంటే నాకు భయంకరంగా ఉందబ్బా. అలా ఉంది అసలు వీళ్ళు అక్కడ ఉండే అంత డబ్బున్న వాళ్ళే. అసలు ఈ వీడియోస్ మొత్తం ఎలా బయటకు వచ్చాయి తెలుసా, ఆ ఓనర్ ఐలాండ్ అంటే ఆ ఓనర్కి 2 islands ఉన్నాయన్నమాట. 2 islandsలో ఇలా జరుగుతూ ఉంటాయి. ఐలాండ్లో ఈయన సిసి ఫొటోస్ ఎక్కడో కొంచెం సీక్రెట్గా ఈ వీడియోస్ అన్ని తీసేవాడు అనమాట. ఈ వీడియోస్ తీస్తున్నాడని చెప్పేసి ఒక రోజు వీళ్ళ అంటే అక్కడికి వచ్చే డబ్బున్న వాళ్ళకి తెలిసింది, ఐలాండ్ ఓనర్ ఇలా వీడియోస్ అంటే సిసి ఫొటోస్లో రికార్డ్ అవుతున్నాయి అని చెప్పేసి. వీళ్ళు భయపడేసి ఆ ఓనర్ చెప్పినట్టు వినేవాళ్ళు అనమాట వీళ్ళు. తర్వాత రోజు తినేస్తూ ఉంటారు కదా పిల్లల్ని. మరి పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళకి అనేవాళ్ళు. సపోజ్ మీ 2-3 పిల్లలు ఫస్ట్ తీసుకొచ్చారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాడుకొని పని చేయించుకొనేసారు అనుకోండి. ఆ పిల్లలకి మంచి ఆఫర్ ఇచ్చేవాళ్ళు అనమాట.
మీరు మీతో పాటు 3, 4, 5 మందిని పిల్లల్ని తీసుకొస్తే మీకు మస్తు పైసలు ఇస్తాము, వెళ్ళి తీసుకురండి అనేవాళ్ళు. ఈ పిల్లలు ఏం చేస్తారు, డబ్బులు వస్తాయి కదా వెళ్ళి తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. తీసుకొచ్చిన తర్వాత అలా వచ్చిన పిల్లలందరికీ ఆఫర్ ఇచ్చుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చేది చాలా మందిని అలా తీసుకొస్తూ పైసలు సంపాదించుకున్నారు. ఇదంతా చూసిన ఒక అమ్మాయి భయపడి మీడియా ముందుకు వచ్చేసి చెప్పేసింది అనమాట, ఇలా ఐలాండ్లో ఇలా జరుగుతుంది ఇలా అంతా అని చెప్పేసి. అంటే ఇది చెప్పేసిన తర్వాత ఇది మొత్తం అంతా సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది అనమాట. ఇదంతా వైరల్ అయిన తర్వాత వాళ్ళు ఉన్నారే డబ్బును వాళ్ళు చిన్నపిల్లలు వాడుకొని ఉంటారు కదా, వాళ్ళు ముందరకు వచ్చారనమాట. ఈ ఫోటో ఉన్నది నేనే, చిన్నప్పుడు నన్ను ఇలా వాడుకున్నారు వాళ్ళు అని చెప్పేసి అమ్మాయిలు వచ్చి కొంతమంది బయట చెప్తున్నారనమాట. ఇదంతా అలా వైరల్ అయిపోయింది. మీకు డౌట్ రావచ్చు, ఆ పిల్లలు తప్పించుకోవచ్చు కదా అలా జరుగుతూ ఉంటే అని. కాదు బ్రో, అక్కడ ఐలాండ్, దాని మధ్యలో బోట్స్, అంటే బయటకు రావాలంటే బోట్స్ అన్నా ఉండాలి, హెలికాప్టర్ అన్నా ఉండాలి. ఎలా వస్తారు చెప్పు, పాపం వాళ్ళకి రెండు ఉండవు. ఒకటే ఆడ చావాలి లేకపోతే బతకాలి, ఇవి రెండే ఆప్షన్స్ వాళ్ళకి, ఇంకేముండవు అసలు వీళ్ళంతా డబ్బు లేని వాళ్ళనే టార్గెట్ చేసి తీసుకెళ్లే వాళ్ళు అనమాట. ఇది మొత్తం ఇది ఆల్రెడీ 2019లోనే బయటకు వచ్చింది, అందుకే పెద్ద వైరల్ అలా. ఇప్పుడు వచ్చిన తర్వాతనే ఎందుకు ఇంత వైరల్ అవుతున్నాయో నాకు కూడా అర్థం కావట్లేదు. చాలా వైరల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూస్తుంటే ఆ ఫొటోస్ వీడియోస్ చూస్తుంటేనే చాలా భయంగా ఉంది అసలు. అసలు ఆ ఐలాండ్కి వీళ్ళు ఎంజాయ్ చేసాక వెళ్ళేవాళ్ళంట చిన్నపిల్లలు. వర్జిన్ ఐలాండ్ పేరు అని చెప్పాను కదా, అంటే ఐలాండ్కి వర్జిన్ ఐలాండ్ అని మీకు ఎలా ఇప్పుడు పేరు వచ్చిందో మీకు తెలుసు కదా. 13 years లోపల అమ్మాయిల్ని, 3 years పైన అమ్మాయిలు మాత్రమే తీసుకొచ్చి అక్కడ వర్క్ చేయించుకునే వాళ్ళు అనమాట. అంటే ఈ వర్జిన్ ఐలాండ్ అని మీకు ఎలా పేరు వచ్చిందో మీకు అర్థమైపోతుంది. ఎవరో ఒక ఆయన అన్నాడు అనమాట, మన ఇండియా నుంచే వెళ్ళి థాయిలాండ్లో కూర్చొని ఓ రోజు మాట్లాడాడు, ఇండియాలో అమ్మాయిలకి స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్ లేదు అని చెప్పేసి. మనకు ఫ్రీడమ్ లేదా లేకపోతే ఐలాండ్లో ఉండే అమ్మాయిలకి ఫ్రీడమ్ లేదా? కొంచెం ఆయన కళ్ళు దొబ్బాయేమో, వీడియోస్ చూస్తున్నాడో లేదో కొంచెము ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి చూడండి అయ్యా. ఇండియాలో అమ్మాయిలకి ఫ్రీడమ్ లేదంట. ఇప్పుడు ఆ చిన్నపిల్లలకి ఫ్రీడమ్ లేదు, మాటలు ఇష్టం వచ్చినట్లు ఇండియా గురించి మాట్లాడేది కాదు. సరే గైస్, ఈ వీడియో గురించి అసలు మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. మీకు ఒకవేళ ఇంకా డౌట్లు ఉంటే ఐప్స్టీన్ ఫైల్స్ న్యూస్ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఉన్నాయి చాలా వరకు అన్నీ చూడండి. అసలు ఫొటోస్ వీడియోస్ అన్ని మీకు ఒకవేళ చూడాలనుకుంటే దాంట్లో చూడండి. నేను ఇక్కడ యాడ్ చేయలేదు, ఎందుకంటే స్ట్రైకులు కానీ ఏమన్నా పడతాయేమో, లేకపోతే మీరు కూడా చూసి భయపడతారని నేను చేయలేదు. కావాలని వాళ్ళు ఐప్స్టీన్ ఫైల్స్ అని కొట్టండి, వస్తుంది. గూగుల్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ కొట్టండి, వస్తుంది. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. అలాగే హైప్ కొట్టండి, మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై గైస్.